హాయ్ అండి. శనివారం వస్తే చాలు మా ఇంట్లో పప్పు కానీ, సాంబార్ కానీ కంపల్సరీగా వండుకుంటాము. మరి మీ ఇంట్లో ఏం వండుకుంటారో కామెంట్ చేయండి. నేను ఈ శనివారం సాంబార్ వండుకున్నాను. మన జనరేషన్‌లకి కుక్కర్‌లు వచ్చాయి కాబట్టి సరిపోయింది. అదే మన నాన్నమ్మలు, అమ్మమ్మల కాలంలో కట్టెల పొయ్యి మీద కందిపప్పు ఉడకబెట్టడానికి ఎంత కష్టపడేవారు కదా! వాళ్ళు వండినంత టేస్ట్‌గా మనం వండలేము. సాంబార్‌లో 1, 2 కూరగాయలు కాకుండా నేను అన్ని రకాల కూరగాయలు వేసుకొని మరీ చేసుకుంటాను. చాలామందికి సాంబార్‌లో ఉల్లిపాయ వేస్తారని తెలీదు. నేనైతే సాంబార్‌లో ఉల్లిపాయ వేయందే సాంబార్ చేయను. ఇన్ని రకాల కూరగాయలు వేసినా సాంబార్‌లో ఉల్లిపాయ ఎక్కడ ఉందా అని వెతికి మరీ తింటాను చాలా ఇష్టంగా. ఈ సాంబార్ వండుకోవడం చాలా సింపుల్. ఇప్పటికీ నా వీడియోస్‌కి 10,000 వ్యూస్ రాలేదు ఎప్పుడు కూడాను. మన ఆల్ ఇన్ వన్ మాధవి అక్కలాగా పప్పు రుబ్బిన వీడియోకి 14,000 వ్యూస్ వచ్చాయి. చాలా థాంక్స్. మీరు చేసిన సపోర్ట్ ఇంకా నాకు కావాలి. ప్రతి ఒక్కరూ నా వీడియోకి సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ కొడతారని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.